ఇప్పుడు ఉద్యోగం వచ్చిందా మంచిది. రాకపోతే మరీ మంచిది అనే కాన్ఫిడెన్స్‌తో బయటకొస్తాం. హ్మ్. దీనికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు నేను క్లర్క్ ఎగ్జామ్ అప్లై చేశాను. నాకిప్పుడు ఉద్యోగం వచ్చేసింది అని అనుకోండి. నేను క్లర్క్‌గా స్టార్ట్ అవుతాను. ప్రమోషన్ తోటి మేబీ ఎప్పటికో పీఓ అవుతాను. క్లర్క్ రాలేదు అని అనుకోండి. నేను నెక్స్ట్ నోటిఫికేషన్‌కి అప్లై చేసే గ్యాప్‌లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకొని, నేను పీఓ నోటిఫికేషన్‌కి అప్లై చేస్తున్నాను. హ్మ్. నాకు పీఓ వచ్చిందనుకోండి. మరీ మంచిది గదా! కాబట్టి ఇప్పుడు ఉద్యోగం వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది అనే థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతది ప్రతి యాస్పిరెంట్‌కి. ఎప్పుడు అనంటే, నేను ఎగ్జామినేషన్‌కి కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం నేర్చుకున్నాను. నాకు ఎగ్జామినేషన్ హాల్‌లో నాకిచ్చినటువంటి టైంలో ఒక్క సెకండ్ కూడా నేను మిస్‌యూజ్ చేయలేదు. ప్రతి సెకండ్‌ని నేను వాడుకున్నాను. నేను ఇవాళ ఎగ్జామ్‌లో నా బెస్ట్ ఇచ్చొచ్చాను అని ఏ మనిషి కనిపించినా సరే, రిజల్ట్ తోటి సంబంధం లేదు. 99.99% వాళ్ళకి సక్సెస్ వచ్చేస్తది. సో, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి మనం వెళ్ళాలి.